హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్ననే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ వీలు పడలేదు. ఈరోజు మాట్లాడుతున్నా. యాక్చువల్ ఏంటంటే, చాలా మందికి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలవట్లేదు. అసలు చాలా మందిని చూశాను నిన్న. నేను కొన్ని న్యూస్‌లల్లో కూడా కొన్ని రీల్స్ కూడా చూశాను. అసలు ఇండిపెండెన్స్ డే ఎందుకు వచ్చింది? రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు జరుపుకుంటాం? అది కూడా ఎవరు తెలవట్లేదండి. అయితే ఇది చదువుకున్న వాళ్ళనే చూస్తున్నా. స్టూడెంట్స్ వాళ్ళతోనే ఒకటి చూస్తున్నా కానీ వాళ్ళకి కూడా ఏం తెలవట్లేదు. అసలు నాకు అదే కొద్దిగా డౌట్ వచ్చింది. అరే మన ఇండియన్స్ అయ్యుండి ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా అనేది. సరే కొద్దిగా తెలియని వాళ్ళకన్నా కొద్దిగా చెప్పుదాం, నా వంతు కొద్దిగా చెప్పేసారన్నా తెలుసుకుంటారేమో అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్‌గా రిపబ్లిక్ డే అనేది జనవరి 26కి వచ్చిందండి. దాన్ని ఏంటిదంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. ఫ్లాగ్ హోస్టింగ్ కాదు. ఫ్లాగ్ అన్‌ఫ్లోరింగ్ అంటారు. ఇండిపెండెన్స్ డే అనేది ఆగస్టు 15కి వచ్చింది. దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్లాగ్ హోస్టింగ్‌కు, ఫ్లాగ్ అన్‌ఫ్లోరింగ్‌కి కూడా తేడా తెలవట్లేదు. అసలు ఎందుకు అనేది కూడా ఏం తెలవట్లేదు. నేను చెప్తా వినండి. ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఆగస్టు 15థ్ రోజు చేస్తారు. అది ఏంటంటే మన జెండా అనేది కింది నుంచెల్లి పైకి లాగి పైన ఆవిష్కరిస్తారు. దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. ఆవిష్కరణ హోస్టింగ్ అంటే. అన్‌ఫ్లోరింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ జెండాని పైనే పెట్టేస్తారు. దాన్ని విప్పుతారు. అంటే జెండా విప్పడం. దాన్నొచ్చేసి అన్‌ఫ్లోరింగ్ అంటారు. ఆవిష్కరణ, జెండా ఆవిష్కరణ వేరు, జెండా విప్పడం వేరు. ఈ 2 అనేది చాలా తేడా ఉంటదన్నట్టు. అసలు ఎందుకొచ్చింది? ఎందుకు అనేది కూడా ఏం తెలవట్లేదు. నేను ఒకటి చూసాను. ఇండిపెండెన్స్ డే అసలు ఎందుకొచ్చింది అంటే, ఒక్కొక్కరికి ఒక్కో సమాధానం అంతా డిఫరెంట్‌గా ఉన్నది. మన రాజ్యాంగం అనేది అమల్లోకొచ్చిన రోజు. మన కాన్స్టిట్యూషన్. ఇంకొకటేంటంటే జెండా అనేది ఆవిష్కరణ అనేది ఎందుకు ఆవిష్కరించాలంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచెల్లి మనకు స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛకు మన స్వేచ్ఛ మనకు మనం పోరాటం నుంచెల్లి వచ్చిన స్వేచ్ఛకు చిహ్నంగా మనం ఆవిష్కరిస్తాం. ఇదేంటంటే రాజ్యాంగం అనేది మన రాజ్యాంగాన్ని, మన పరిపాలనను మన స్వయం పాలనకొచ్చినామన్న ఒక చిహ్నానికి మనం వచ్చేసి గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం. దీన్నే రిపబ్లిక్ డే అంటారు. ఇది కొద్దిగా తెలవని వాళ్ళకి కొద్దిగా షేర్ చేయండి, తెలుసుకుంటారు. అది కూడా కొంచెం బాగుంటది. తెలవని వాళ్ళు తెలుసుకోండి. మరీ ఇండియన్స్ అయ్యుండి తెలియకపోతే బాగుండదు కదా. జై హింద్. యాక్చువల్ నేను అన్‌ఫ్లోరింగ్ అన్నాను. అన్‌ఫ్లర్లింగ్ అది.